లాంటి వాళ్ళని పట్టుకొని అంటే వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. సో దాంట్లో రాహుల్ గాంధీ రాలేదు, సోనియా గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, ఎవరు రాలేదు, మల్లికార్జున ఖర్గే కూడా రాలేదు. సో వీళ్ళు ముక్కేటంటే ఈ తల ఇట్లా తిప్పి చూపినట్టు కాకుండా అదే రాహుల్ గాంధీతోని రేవంత్ రెడ్డి కలిసి మోదీ దగ్గరికి వెళ్ళి లేకుంటే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఇష్యూ బర్నింగ్ ఉంది, ఎన్నికలు పెట్టాలి, అక్కడ లోకల్ బాడీస్లో మేము 42% ఇవ్వాల్సి ఉంటుంది, 60% మందికి ఉన్న బీసీలకు కనీసం 42% అని ఇవ్వడానికి మీరు నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని అడగొచ్చు కదా సూటిగా. అది రాజకీయ అంశం, కానీ గ్రౌండ్ లెవెల్లో చట్టం తీసుకురావాలి కదా. గ్రౌండ్ లెవెల్లో శాసనసభ ఆమోదించి అన్ని పార్టీల మద్దతు ఉందని చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పగలిగారు, తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టులో అడ్డం వస్తుందని చెప్పగలుగుతారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నేషనల్ ఎజెండాకి వచ్చేది. ఇవాళ అన్ని బేసీ సంఘాలు ఏకమై ఒక డయాస్ మీదకి వచ్చినాయి అంటే దాని అర్థం ఏమిటి? ఇవాళ ఉన్నటువంటి పొలిటికల్ ప్రాసెస్ని వీళ్ళందరూ ఒక దగ్గరికి రాగలిగారు. రేపు బీసీలందరూ ఏకమై ఇంకా ఎన్లెట్ అయితే వీళ్ళ నిజస్వరూపం ఏమిటో బయటపడింది. అంటే హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే దీనిపైన ఢిల్లీలో ధర్నా జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ రాలేదు, తర్వాత ఖర్గే రాలేదని మనం అనగలుగుతున్నాం. రేపు కూడా 9th షెడ్యూల్లో చేర్చేటప్పుడు ఇప్పుడు గతంలో విపి సింగ్ అమలు జరుపుతుంటే దొంగలు ఎవరో తేలిరు కదండి. విపి సింగ్ అసలు మండల కమిషన్ అంతకుముందే 10 ఏళ్ల ముందు రికమెండ్ చేసింది 27% ఇవ్వాలి, కానీ ఎవరు ముట్టుకోలేదండి. విపి సింగ్ ముట్టుకుంటే విపి సింగ్ ని వదిలేశారు. కాబట్టి వీళ్ళు ఎవరి క్యారెక్టర్ ఏమిటనేది మాటల ద్వారా బయటపడదు, ఆచరణ ద్వారానే బయటపడుతుంది. రేపు 9th షెడ్యూల్లో చేర్చేటప్పుడు ఎవరు ఏమిటో అనేది తేలుది, ఆచరణలో తేలుది. ఓకే సత్యం గారు, ఈ తుపాకీ మ్యాటర్ ఏంటి? తుపాకీలో దీంట్లో సుమంత్ ఏంటి, ఆయన రోహిన్ రెడ్డి ఏంటి? ఈ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించింది కరెక్ట్. ఇప్పుడు ఆయుధం మావోయిస్ట్ ఆయుధం కలిగి ఉండనే కదా ఎన్కౌంటర్ చేస్తుంది, లేదా మావోయిస్ట్ ఆయుధం కలిగి ఉండనేగా ఇది కాన్స్టిట్యూషనల్ ప్రకారం కలిగి ఉంటాం తప్పనే కదా అరెస్ట్ చేస్తుంది. అటువంటిప్పుడు అదే సూత్రం వీళ్ళకు కూడా వర్తించాలి. ఇటువంటి బాపతగాళ్ళు అది ఇంకా చాలా మంది ఉంటారు. ఏది మంత్రుల పేర్లు చెప్పుకొని, ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకొని కింద హారర్ క్రియేట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అఫీషియల్ గా తుపాకీ రాజ్యాన్ని నడిపిస్తారంటారు గవర్నమెంట్ లో. ఖచ్చితంగా రాంగ్, అది ఖచ్చితంగా రాంగ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేసిండా లేదా తెలియదు, కానీ ఇలా చేయొద్దని లేవనెత్తడం అనేది కరెక్ట్. అది కాబట్టి వెంకట్ గారు ఒక నిమిషం సత్యం గారు ఒక నిమిషం. వెంకట్ గారు ఏంటి మీ కాంగ్రెస్ మంత్రులు ఓఎస్డీలు తర్వాత రోహిన్ రెడ్డి లాంటి వాళ్ళు మరి ఎప్పుడు ఆయన 24 hours రేవంత్ రెడ్డి వెనకే కనిపిస్తారు, ఆయన ఎక్కడ ఏ ప్రోగ్రాంలో ఉన్నా ఆయన కనిపిస్తాడు. ఆయన కూడా ఈ తుపాకీ ఆ విషయంలో వివాదాస్పదం ఎందుకు అవుతుంది, అసలు ఏం జరుగుతుంది? సార్ ఒక విషయం ఏంటంటే, సరే బీఆర్ఎస్ పార్టీ ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసింది.